సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ కౌంటర్ ఇచ్చారు. అధికారం కోల్పోతున్నామని భయంతో సజ్జల కాంగ్రెస్పై విషప్రచారం చేస్తున్నారన్నారు. జగన్ అధికార దాహంతో రాజశేఖర్ రెడ్డి మరణాన్ని వాడుకొని ప్రజల ముందుకు వచ్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పాలన రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు సుంకర పద్మశ్రీ. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని వాడుకుని నిజంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలను దూరం చేశారు. ఆ రోజున నిజంగా మీకు అనుమానాలు ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాల నుంచి మీరేం పీకుతా ఉన్నారు, ఎందుకు విచారణ జరపలేదు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మళ్ళీ ఈ రోజున రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని గౌరవించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటమే రాజశేఖర్ రెడ్డి గారి ఆఖరి కోరిక అని చెప్పి కలిసి పనిచేయటానికి మళ్ళీ ప్రజల మధ్యకు వస్తూ ఉంటే భయపడిపోయి